వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఎక్స్ప్రెస్. ప్రపంచంలో 10 అత్యున్నత జీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పశ్చిమ కనుమలను భారతదేశపు అమెజాన్ అడవులుగా చెప్పవచ్చు. అటువంటి పశ్చిమ కనుమల గురించి బయోడైవర్సిటీ ట్రైన్లో ఎన్నో అంశాలు పొందుపరిచారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడారులు ఎలా ఉంటాయి, ఆయా ప్రాంతాల్లో కల్చర్ ఎలా ఉంటుందనే అంశాలను వివరించే ప్యానెల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 8వ కోచ్ కోస్టల్ అండ్ ఐలాండ్ ఏరియాస్లో జీవ వైవిధ్యం ఎలా ఉంటుందో తెలియజేస్తోంది. ఇప్పుడు మనం వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ లేదా పశ్చిమ కనుమలు కోచ్ నెంబర్ 5లో ఉన్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం తర్వాత వాతావరణ పరిస్థితుల గురించి కోచ్ వివరించడం జరుగుతుంది. ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ వచ్చేసి జంగిల్ ఆఫ్ రెయిన్ అంటారండి. ఇక్కడ యాక్చువల్గా 8 నుంచి 9 నెలల వరకు వర్షం కురుస్తూనే ఉంటుందన్నమాట. సోలా ఫారెస్ట్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి అనమాట. ఎప్పుడు కూడా సన్ రైజ్ అనేటువంటివి కింద పడవు అనమాట. ఆ విధంగా చెట్లు చాలా ఎత్తుగా పెరిగేసి వర్షం ఎల్లప్పుడూ కురుస్తూనే ఉంటుందన్నమాట ఇక్కడ. సో మీరు ఇంకొకటి ఇక్కడ చూసారంటే వీటిని వచ్చేసి మిరిస్టికా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటామండి. సో ఈ మిరిస్టికా వచ్చేసి లివింగ్ ఫాజిల్ అంటాం అనమాట. ఇవి మనకు ఫాజిల్ లాగా కనిపించినా కూడా ప్రాణంతో ఉంటాయి అనమాట. మిరిస్టికా లివింగ్ ఫాజిల్. ద బ్లూ మౌంటైన్స్ నీలగిరి హిల్స్ అనమాట. సో నీల్ అంటే బ్లూ అనమాట, హిల్స్ అంటే కొండలు అనమాట, నీలగిరి కొండలు. అసలు వీటిని నీలగిరి కొండలని ఎందుకు అంటున్నామంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ ఒకటి ఉంది, దాన్ని వచ్చేసి నీలా కురుంజి అంటాం అనమాట. అది 12 సంవత్సరాలకు ఒకసారి పువ్వుల్ని విరబూస్తుంది అనమాట. ఎప్పుడైతే అది 12 సంవత్సరాలకు పువ్వులను విరబూస్తుందో బ్లూ రంగులో, ఆ బ్లూ కలర్ మొత్తం కొండని ఆవరించినట్టు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే నీలగిరి కొండలు అంటాం అనమాట. ఇది ఎక్కువగా మనకు తమిళనాడులో కనిపిస్తుంది. నీలగిరి కొండలు, నీలా కురుంజి ఇస్ ద ఫ్లవరింగ్ ప్లాంట్. ప్రస్తుతానికి ఇప్పుడు మనం వచ్చేసి ఎడారులు మరియు అతి శుష్క ప్రాంతాల్లో ఉండడం జరుగుతుందండి. సో ఎడారులో మనం ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే థార్ డెజర్ట్ అని చెప్పుకోవచ్చండి. సో ఇండియన్ డెజర్ట్ అంటాం అనమాట. ఈ ఇండియన్ డెజర్ట్లో 1 కిలోమీటర్కి 80 మంది ఇండియన్ పీపుల్ నివసించడం జరుగుతుందండి. అందుకోసమే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి డెజర్ట్గా మనం ఇండియన్ డెజర్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. అతి శుష్క ప్రాంతాల్లో మనం 3 బిగ్ క్యాట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏషియాటిక్ లైన్ అంటాం, 2 వచ్చేసి టైగర్ అంటాం, 3 వచ్చేసి లెపార్డ్ అనమాట. సో ప్రపంచంలో ఈ 3 కూడా ఎక్కడ ఒకే చోట కనిపించలేదన్నమాట. కేవలం మన భారతదేశంలో ఈ సెమీ రైడ్ జోన్స్లో మాత్రమే కనిపించడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసారంటే మేము గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చూపిస్తున్నామండి. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి ఎత్తైన పక్షిగా ఉంటుంది అనమాట. చాలా ఎత్తుగా ఎగరగలిగే పక్షి అనమాట. సో ఇది వచ్చేసి రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ అంటాం అనమాట. ఇక్కడ లేబుల్ చూసారంటే మేము రసెల్స్ వైపర్ చూపిస్తున్నామండి. యాక్చువల్గా మనం కనుక నీరు తాగామంటే మనకు ఎండ వేడి ఎక్కువ అయితే మనకు ఎవాపరేషన్ రూపంలో చెమట రూపంలో వాటర్ బయటకు వెళ్ళిపోతుంది మరి. సో దీనికి కూడా ఎవాపరేషన్ రూపంలో వాటర్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. కానీ అది యూరినరీ సిస్టమ్ ద్వారా దాని యొక్క వాటర్ని రీసైక్లింగ్ చేసుకుంటుంది అనమాట. అదే దీని యొక్క ప్రత్యేకత. తర్వాత ఇది ఒకవేళ కుట్టిందంటే మనం వితిన్ మినిట్స్లో మనం చనిపోవడం జరుగుతుంది అనమాట. అంత విషపూరితమైన సర్పం అనమాట ఈ రసెల్స్ వైఫర్. దాదాపుగా 30 రకాల గింజలను చూపిస్తున్నామండి. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రధానంగా మన ఇంటి దగ్గరే చూస్తుంటాం. కొన్ని ఎర్రచందనం గింజలు చూపిస్తున్నాం, కొన్ని వచ్చేసి గురవింద గింజలు చూపిస్తున్నాం, కొన్ని వచ్చేసి ఆమ్లా గింజలు చూపిస్తున్నాం, నెల్లికాయ గింజలు, కొన్ని వచ్చేసి చింత గింజలు కూడా చూపిస్తున్నాం, కొన్ని వచ్చేసి అక్కడ ఇవి మునక్కాయ గింజలు కూడా చూపిస్తున్నాం, కొన్ని వచ్చేసి పెప్పర్ చూపిస్తున్నాం, కొన్ని వచ్చేసి కెలోట్రాపిస్ కూడా చూపిస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో మెడిసిన్గా ఉపయోగిస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం సెమీ రైడ్ జోన్స్ అనమాట. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. పేరు వచ్చేసి కామన్ ఇండియన్ మానిటర్ లిజార్డ్ అంటారండి. యాక్చువల్గా మనకు ఊసరవిల్లి ఏ విధంగా అయితే కలర్స్ మారుస్తుందో అదే విధంగా ఇది కూడా రంగులు మార్చడం జరుగుతుందండి. సో దీనికి ఏదైనా ప్రమాదం ఎదురవుతుందో అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇసుక రంగు ఎలా ఉంటుందో అదే విధంగా దీని యొక్క స్కిన్ కలర్ను కూడా మార్చుకోవడం జరుగుతుంది అనమాట. మన భారతదేశంలో 33% వరకు మన ఫుడ్ను కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి డెజర్ట్స్ కానీ సెమీ ఆరిడ్ జోన్స్. సో మీరు ఇక్కడ చూసారంటే గిర్ కౌస్ అనేవి మీరు చూస్తున్నారనమాట. గుజరాత్లో ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. అది అత్యధికంగా పాలిస్తాయన్నమాట. తర్వాత దాని కింద మీరు చూసారంటే కరాయి కేమల్ అని చెప్పేసి ఒక కేమల్ కనిపిస్తుందండి. యాక్చువల్గా మనకు వంటలు ఎప్పుడు రాజస్థాన్ ఆ ఎడారిలో నడిచేటివి చూస్తుంటాం, కానీ కొన్ని వంటలు ఏం చేస్తుంటే వాటర్లో కూడా ఈదడం జరుగుతుందన్నమాట. దాన్నే కరాయి కేమల్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి కోచ్ నెంబర్ 7 డెక్కన్ పెనిన్సులాలో ఉన్నామండి, దక్కన్ పీఠభూమి. సో ఈ దక్కన్ పీఠభూమిలో తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ఏంటంటే బ్యాంబూ గ్రాస్ గురించి మాట్లాడుకోవాలండి, ఎదురుగడ్డి గురించి. సో ప్రపంచంలో కల్లా అతి ఎత్తైన గడ్డి ఏంటంటే బ్యాంబూ గ్రాస్ అండి. ఇది దాని లైఫ్ టైం మొత్తం కూడా 50 మీటర్ల పొడుగు పెరగడం జరుగుతుందన్నమాట. ఒక రోజులో 15 సెంటీమీటర్స్ పొడుగు పెరగడం జరుగుతుందన్నమాట ఈ బ్యాంబూ గ్రాస్. సో ఇక్కడ చూసామంటే మనం చాలా రకాలైనటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ని చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసారంటే చాలా ఎక్కువ మంది విలేజ్ పీపుల్ మనం చూపిస్తున్నామండి. సో గ్రాస్ ల్యాండ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మేము ఇక్కడ చూపించడం జరుగుతుంటుంది అనమాట అందరికీ. ఇక్కడ చూడండి వాటి యొక్క ఉపయోగాలు ఏంటి.
సో ఇక్కడ చూసారంటే బ్యాంబూ గ్రాస్ గురించి చూపిస్తున్నమాట. బ్యాంబూ గ్రాస్ వచ్చేసి 50 మీటర్స్ ఎత్తు వరకు పెరగలదు, ఒక రోజుకి వచ్చేసి 15 సెంటీమీటర్స్ పొడవు అనేది పెరగలదు అనమాట. ఇక్కడ చూసారంటే ఏషియన్ కింగ్ వల్చర్ తర్వాత హైనా, స్టూపిడ్ హైనా అని చూపిస్తున్నామండి. ఇక్కడ ఇవి రెండు కూడా మన యొక్క ఆహార గొలుసులో ప్రధాన పాత్ర వహిస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా చనిపోయినటువంటి జంతువులన్నింటినీ తిని మన పర్యావరణాన్ని క్లీన్గా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయన్నమాట. ఇక్కడ చూసారంటే మీకు ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ అని చెప్పేసి రెండు పక్షులు కనిపిస్తుంటాయండి. సో మొదట వచ్చేసి ఫారెస్ట్ అవులెట్ అంటే, రెండు వచ్చేసి జెడ్ అండ్ స్కర్సర్ అంట అనమాట. ఇవి రెండు కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కండిషన్లో ఉన్నాయి. సో దాదాపుగా ఫస్ట్ సైంటిస్ట్ మొత్తం ఏం ఊహించారంటే ఈ రెండు కూడా పూర్తిగా అంతమైపోయినాయని ఊహించడం జరిగింది. కానీ 113 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనుగొనడం జరిగిందనమాట. ఈ ఫారెస్ట్ అవులెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా మన నార్మల్ గుడ్ల గోపులు వచ్చేసి డే టైం పడుకుంటే నైట్ టైం వచ్చేసి వేటాడతాయి. కానీ ఈ ఫారెస్ట్ అవులెట్ వచ్చేసి మన మనుషుల్లాగే నైట్ టైం పడుకొని డే టైం వేటాడడం జరుగుతుందన్నమాట. ఈ జెడ్ అండ్ స్కర్సర్ అని చెప్పేసి ఎలా ఉంటుందంటే ఉదయాత్పురం తర్వాత సంధ్యా సమయంలో చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు కూడా నేల మీద నడుస్తూ ఉంటుందన్నమాట. ఇండియన్ చీతా అండి. సో యాక్చువల్గా మన భారతదేశంలో ఎటువంటి చీతా కూడా ఇప్పుడు లేదండి. మన 1947 ఆ ఇయర్స్లో మనం చీతాను కలిగి ఉన్నామండి. కానీ ఒకే ఒకటి ఉండిందనమాట. కానీ ఎవరో ఒకతను దాన్ని చంపవేయడం వల్ల పూర్తిగా ఈ చీతాస్ అనేటువంటి మన భారతదేశంలో అంతమైపోయినామండి. సో ప్రపంచంలో కల్లా అత్యంత వేగంగా పరిగెత్తేటువంటి జంతువు ఏదంటే చీతా అని మనకు తెలిసింది. ఒక గంటకు వచ్చేసి 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్జిబిషన్లోకి వచ్చినటువంటి కొంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ కావడం జరిగిందండి. నేను అడగడం జరిగిందనమాట, ఇది చీతానా లెపార్డ్ అని చెప్పేసి. చీతా లెపార్డ్ రెండు చూడడానికి ఒకే విధంగా ఉంటాయండి, కానీ అందులో వచ్చేసి రెండు ప్రధానమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో యాక్చువల్గా ప్రధానమైన డిఫరెన్స్ ఏదంటే ఈ కంటి దగ్గర చూసారంటే, చీతా కంటి దగ్గర చూసారంటే కంటి లోపల నుంచి మౌత్ వరకు కూడా ఒక బ్లాక్ టియర్ లైన్, ఒక లైన్ అనేది ఉంటుందన్నమాట. ఆ లైన్ బట్టి మనం ఇది చీతానా లెపార్డ్ అని చెప్పేసి గుర్తించడం జరుగుతుందండి. సో దీన్ని మీరు చూసారంటే దీని వచ్చేసి గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అంటామండి. సో ఈ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ వచ్చేసి అస్సాం కానీ కేరళ, అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ యొక్క రాష్ట్ర పక్షి అంటామండి. యాక్చువల్గా ఇవి కూడా ఎప్పుడు ఒకే జతలుగా నివసిస్తుండడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి ఎప్పుడు నీరు తాగదనమాట డైరెక్ట్గా, ఎప్పుడు జ్యూసీ ఫ్రూట్స్ ఉంటుందన్నమాట. ఆ జ్యూసీ ఫ్రూట్స్ నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆడపక్షి చనిపోతే మగ పక్షి కూడా చనిపోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసారంటే ముదోల్ హౌండ్ అనే ఒక కుక్కను చూపిస్తున్నామండి. సో ఈ డాగ్ వచ్చేసి 68 to 72 సెంటీమీటర్స్ ఎత్తు వరకు పెరగలదు అనమాట. సో అత్యంత వేగంగా పరిగెత్తే డాగ్స్ లో ఇది కూడా ఒక డాగ్ అనమాట. 70 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది అనమాట ఒక అవర్కి. తర్వాత ఇక్కడ చూసారంటే ఒక కోడ్ని చూపిస్తున్నామండి. ఈ కోడ్ వచ్చేసి కడక్నాథ్ అంటాం అనమాట. సో మన చికెన్ మొత్తం వచ్చేసి కూడా బ్రౌన్ కలర్లో కానీ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. కానీ ఈ కడక్నాథ్ యొక్క చికెన్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారంటే సమ్ ట్రైబల్ కమ్యూనిటీస్ని, తర్వాత కొన్ని పశువుల్ని, కొన్ని మేకలను చూపిస్తున్నామండి. సో ఈ పశువులు వచ్చేసి డెక్కానీ షీప్ లేదా బాబా బ్లాక్ షీప్ అంటాం అనమాట. ప్రధానంగా ఈ వరంగల్ అటువంటి ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఏం చేస్తుంటారంటే, కురుబా అనే ట్రైబల్ కమ్యూనిటీస్ వారు దీని యొక్క వెంట్రుకలతో, ఈ బాబా బ్లాక్ షీప్ యొక్క వెంట్రుకలతో గొంగాడి అని చెప్పేసి ఒక బ్లాంకెట్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. గొంగాడి బ్లాంకెట్. తర్వాత మీరు ఇక్కడ చూసారంటే మేము వచ్చేసి కిల్లరీ బుల్, తర్వాత పందారఫూరి బెఫోలో అని చూపిస్తున్నామండి. సో ఈ పందారఫూరి బెఫోలోస్ యొక్క కొమ్ముతో కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ కొన్ని గెరిటెల్ లాంటివి తయారు చేయడం జరుగుతుంది అనమాట. గెరిటెలు ఇప్పుడు మనం వచ్చేసి సముద్ర తీర ప్రాంతాలు మరియు దీవులలో ఉన్నటువంటి జైవ వైవిధ్యం ఉన్నటువంటి కోచ్ నెంబర్ 8లో ఉన్నామండి. వచ్చేసి పెద్ద ఒక తాబేల్ లాంటివి చూపిస్తున్నామండి. దాన్ని వచ్చేసి ఆలివ్ రిడ్లీ టట్టెల్ అంటాం అనమాట. ఇది వచ్చేసి మెక్సికో నుంచి మన భారతదేశానికి రావడం జరుగుతుంది అనమాట. ఒరిస్సాలో గహిర్మాత అనే ఒక లార్జెస్ట్ రూకరీ ప్లేస్ ఉందండి. సో రూకరీ ఏంటంటే లేయింగ్ ఎగ్స్ అనమాట. గుడ్లు పెట్టడానికి మెక్సికో నుంచి సముద్ర తీరం వెంబడి మన భారతదేశ తీరానికి రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ ఈ లేబుల్ చూసారంటే మేము వచ్చేసి హార్షూ క్రాబ్ అని చెప్పేసి ఒక క్రాబ్ చూపిస్తున్నామండి. సో దీని వచ్చేసి లివింగ్ ఫాజిల్ అంటాం అనమాట. యాక్చువల్గా మనకందరికీ 2 కళ్ళు ఉంటాయి. ఈ హార్షూ క్రాబ్కి వచ్చేసి 9 కళ్ళు ఉంటాయండి. దీని బ్లడ్ కూడా వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందండి. దానికి వచ్చేసి బ్లూ కలర్లో ఎందుకు ఉంటుందంటే అందులో వచ్చేసి హీమోస్ అనే ఒక పిగ్మెంట్ ఉండడం వల్ల బ్లడ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఇక్కడ చూసారంటే మేము స్క్విడ్స్ కూడా చూపిస్తున్నామండి. ఇందులో వచ్చేసి ఈ స్క్విడ్స్ వచ్చేసి లార్జెస్ట్ ఇన్వర్టిబ్రేట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ స్క్విడ్స్లో ఒక టైప్ ఉందండి, దాన్ని జైంట్ స్క్విడ్ అంటాం అనమాట. ఈ జైంట్ స్క్విడ్కి వచ్చేసి ఒక కన్ను వచ్చేసి మన బాస్కెట్బాల్ ఏ సైజులో ఉంటుందో అంతే సైజులో దాని కన్ను ఉండడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసారంటే మేము వచ్చేసి సుందర్బన్ టైగర్ చూపిస్తున్నాం, తర్వాత సాల్ట్ వాటర్ క్రొకోడైల్ చూపిస్తున్నామండి. సో ఈ సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అనేది ప్రపంచంలోకి వెళ్ళా అతి పెద్దదైనటువంటి క్రొకోడైల్ ఏంటంటే సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అనమాట. ఈ సుందర్బన్ టైగర్ వచ్చేసి నీళ్ళలో ఈదడం జరుగుతుంది అనమాట. ఎక్కువగా చేపలను తింటుంది అనమాట. సో వెస్ట్ బెంగాల్లో మీరు చూసారంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా ఉన్నాయండి. సో ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో సుందర్బన్ టైగర్ పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారంటే పప్పర్ ఫిష్ ఉందన్నమాట. ప్రపంచంలో కల్లా 2వ విషపూరితమైన చేప ఏదంటే పప్పర్ ఫిష్ అనమాట. ఇక్కడ చూసారంటే మడ్ స్కిప్పర్స్ కూడా చూస్తున్నాం అనమాట. మన ఆడపిల్లలు ఎలా అయితే స్కిప్పింగ్ చేస్తారో ఆ విధంగా అది ఒక మట్టిలో నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి స్కిప్పింగ్ చేస్తూ పోతుంది కాబట్టి దీన్ని మడ్ స్కిప్పర్స్ అంటారు.
సో ఇక్కడ చూసారంటే మీరు మ్యాంగ్రోవ్స్ అనేటువంటి చూపిస్తున్నామంటే యాక్చువల్గా మనకు ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ వాటి యొక్క రూట్స్ వచ్చేసి ఇన్సైడ్ ద సాయిల్ ఉంటాయండి, భూమి లోపల వేర్లు ఉంటాయండి. కానీ మ్యాంగ్రోవ్ ట్రీస్కి వచ్చేసి వాటర్ పైన భూమి పైన వచ్చేసి వేర్లు ఉంటాయన్నమాట. ఆ వేర్లను ఏమంటామంటే ఏరియల్ రూట్స్ లేదా వాటర్ లాగింగ్ రూట్స్ ఉంటాయన్నమాట. ఆ వేర్ల సహాయంతో శ్వాసక్రియ జరపడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ మ్యాంగ్రోవ్స్ వచ్చేసి మనం వచ్చేసి సునామీ సోల్జర్స్ అంటాం. ఎందుకంటే ఆ వేర్లన్నీ కూడా గోడలాగా ఫామ్ కావడం వల్ల ఆ వాటర్ ఫోర్స్ను అలాగే స్టాప్ చేయడం జరుగుతుందన్నమాట ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇప్పుడు మీరు చూసారంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నటువంటి జంతువుల గురించి చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి జంతువులు కేవలం మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో మాత్రమే కనిపిస్తాయండి, ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు అనమాట. కాబట్టి వీటిని ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. సో ఇక్కడ చూసారంటే మీరు జైంట్ రాబర్ క్రాబ్ అని ఒకటి చూపిస్తుందంటే, రాబరీ అంటే దొంగతనం అని మనకు తెలుసండి. ఈ జైంట్ రాబర్ క్రాబ్ ఏం చేస్తుందంటే కొబ్బరి చెట్టు ఇలా పైకి ఎక్కేసి ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని పొగల కొట్టేసి తినేసి మళ్ళీ వాటర్లో పడేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా దొంగతనం చేసి కొబ్బరి బొండాలు తింటుంది కాబట్టి దీని వచ్చేసి జైంట్ రాబర్ క్రాబ్ అంటాం. సో ఇక్కడ చూసారంటే డుగాంగ్ అని మీకు కనిపిస్తుందండి, దీని వచ్చేసి సీకవ్ ఉంటాం అనమాట. దీన్ని మ్యామల్ అంటారు ఎందుకంటే పిల్లలకి అని పాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి అండమాన్ నికోబార్ యొక్క రాష్ట్ర జంతువు అంటారు అనమాట, దీన్ని డుగాంగ్ లేదా సముద్ర ఆవు. వీటి వచ్చేసి జెల్లీ ఫిష్ అంటారండి, వీటిని ఫ్రీ స్విమ్మర్స్ అంటారనమాట. సో ఇలా ఈదుకుంటూ పైకి వస్తుంది అనమాట. ఒకవేళ మనం నీటిలో నుంచి బయట తీసిన వెంటనే చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి ఒక జాతికి వచ్చేసి జెల్లీ ఫిష్ ఉంది, ఆ జెల్లీ ఫిష్ వచ్చేసి 30 కళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. సైన్స్ ఎక్స్ప్రెస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బయోడైవర్సిటీ ట్రైన్లో మిగతా కోచ్ల గురించి తెలుసుకుందాం.